చాలా బాగుంటుంది టేస్ట్. కానీ ఈ టేస్ట్‌ని మాత్రం ఆ టేస్ట్‌కి అలవాటు పడిపోయి ఉంటారు కదా! ఎవరైతే వచ్చినటువంటి వీళ్ళుంటారో కస్టమర్‌లు. ఆ టేస్ట్‌కి ఇటు వ్యత్యాసం అని అడిగితే ఏమైనా సమాధానం ఇది గ్యాస్ మీద లేకపోతే కట్టెల పొయ్యి మీద వండారని వాళ్ళకేమైనా ఒక అనుమానం వచ్చే పరిస్థితి ఉందా? కట్టెల పొయ్యి మీద వండింది ఆటోమేటిక్‌గా ఆళ్ళ టేస్ట్‌కి తెలిసిపోతుంది. వాళ్ళ రుచికి కట్టెల పొయ్యి మీద వండింది టేస్ట్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది కమ్మదనాన్ని ఇస్తుంది కట్టెల పొయ్యి. కాపోతే గ్యాస్ ఏంటంటే అది ఫ్లేమబుల్ ఎక్కువ తక్కువ వండడం అది గ్యాస్ కాబట్టి నార్మల్ టేస్ట్ ఉంటుంది. దీనికి మసాలాలు గట్రా తగ్గించేసినా సరే టేస్ట్ బావుంటుంది. దీనికి తేడా ఇది. గెస్టులు కంపల్సరీ కనిపెడతారు. కట్టెల పొయ్యి మీద వండింది నోట్లో రుచి చూసిన వెంటనే చెప్పేస్తారు అది కర్రల మీద వండారనేసి. దీనికి ఇది తేడా. చూస్తే కనుక ఆతిథ్య రంగానికి ఏర్పడినటువంటి ఈ సంక్షోభం నుండి యజమానులు మాత్రం ప్రస్తుతం ఖాతాదారులు పోగొట్టుకోకూడదు, హోటల్ తాలూకు రెప్యుటేషన్ కూడా పోకుండా ఉండేందుకు ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారనే విషయం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక 3 స్టార్ హోటల్లోనే ఇటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో హోటల్ యజమానులు ఈ కట్టెల పొయ్యికి ఎందుకు ప్రిఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొందని నాగాలి హోటల్ యజమానులు అంటున్నారు. చూస్తే కనుక ఈ ప్రత్యామ్నాయ చర్యల దిశగా వెళ్తున్న ప్రయత్నంలో ఎక్కడైనా కస్టమర్లు కోల్పోయే పరిస్థితులు ఏమైనా ఉంటాయి అనుకుంటున్నారా?